హాయ్ ఫ్రెండ్స్, టేస్టీగా ఉండే చికెన్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మన ఇంట్లో ఒక్కొక్క తూరి కొత్తిమీర కూడా ఉండదు కదా, కొత్తిమీర కూడా లేనప్పుడు ఎలా తయారు చేసుకోవాలో అయితే చూపిస్తాను. ఫస్ట్ 3 సార్లు చికెన్ని బాగా కడిగి వాష్ చేసి పెట్టుకోవాలి, 3 టైమ్స్. ఇప్పుడు మనమైతే చికెన్లోకి వేయాల్సినవి ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా ధనియాల పౌడరు నేను ఇంట్లోనే రెడీ చేసి పెట్టినాను. చికెన్ మసాలా మీ ఇంట్లో ఆప్షన్ ఉంటే వేయండి, లేదంటే లేదు. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకునే ఉల్లిగడ్డలన్నీ వేయాలి. ఉల్లిగడ్డలు బాగా మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు యాడ్ చేద్దాము. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాం కదా. ఇప్పుడైతే పచ్చిమిర్చి యాడ్ చేద్దాము. పచ్చిమిర్చి కూడా బాగా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి, తగినంత పసుపు వేసుకొని ఇప్పుడైతే మనం చికెన్ అంతా వాష్ చేసి పెట్టుకున్నాం కదా, అది చికెన్ అంతా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి, కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకొని 1 నిమిషం ప్లేట్ ముచ్చుదాము. చికెన్లో ఉండే వాటర్ అంతా తేలుతాయి కదా. ఇప్పుడైతే చూసేద్దాం చికెన్లో ఉండే వాటర్ అంతా ఎలా వచ్చేసిందో చూడండి. ఇప్పుడైతే కారం వేద్దాం తగినంత. మేమైతే 3 స్పూన్స్ వేస్తున్నాను, మీరైతే వేసుకోవద్దండి. స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే వేసుకోవచ్చు, లేదంటే 2 స్పూన్స్ వేసుకోండి, కారం అయితే సరిపోతుంది. బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా వేసేస్తున్నాను చూడండి. టమోటాలు కూడా బాగా మగ్గుతాయి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి, ఆప్షనల్. కొత్తిమీర లేదు కాబట్టి ఇలా చూపిస్తున్నాను. కొద్దిగా ధనియాల పౌడరు, కొద్దిగా చికెన్ మసాలా బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి, అంత బాగా కలిసేటట్లా కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకున్నాము, తగినంత ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడైతే మనం తగినన్ని వాటర్ వేసుకొని ప్లేట్ ముచ్చుతాము. ఒక 2 మినిట్స్ మగ్గుతాయి చికెన్ అయితే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఉడుకుతుంది చూడండి అప్పుడే. ఇప్పుడైతే మన దగ్గర ఉంటే ఆప్షనల్, కొబ్బరి పౌడర్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే కొంచెం కొబ్బరి పౌడర్ అయితే యాడ్ చేసినాను. ఇలా బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి చూడండి. మనకి రసం గ్రేవీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోండి, లేదా కొంచెం ఇంకా మగ్గితే టేస్ట్ బాగుంటుంది. ఇలా దగ్గరికి వచ్చేంత వరకు చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. ఇప్పుడైతే చికెన్ అయితే రెడీ అయింది చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకతూరు ట్రై చేయండి ఇలాగా. గిన్నెలోకి సర్వ్ చేసుకున్నాము. ఎంతో టేస్టీగా మగ్గిపోయింది చూడండి చికెన్ అయితే. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.